సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. డే 2 ఎగ్జామ్ నో ఎగ్జామ్ డే బ్లాగ్ పార్ట్ 2 అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు మీరాని మీరు ఇందులో ఉన్నారు. నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే ఈ వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి వీడియోస్ కావాలి, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటనేది లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సో బయటకు వచ్చేసింది కదా, ఆటో కోసం వెయిట్ చేసి ఆటో అయితే ఎక్కేసాం అనమాట. సో మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్. ఈ 10 days అనమాట. సో ఆ రోజు కూడా టిఫిన్ బయట తెచ్చుకొని తిన్నాము. ఆఫ్టర్ దాట్ లంచ్కి బయటకు వెళ్తున్నాము. సో ఎగ్జామ్ లేదు కాబట్టి అసలు పిచ్చ బోరింగ్ ఉంటుంది. ఎంత ప్రిపేర్ అయినా కానీ 24/7 ప్రిపేర్ అవ్వాలన్నా బోర్ కొడుతూ ఉంటుంది. సో మేమైతే బయటకు వెళ్ళిపోయాం, నేను పూస్తా. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డే ఒకటే హోటల్, వర్మాస్ రెస్టారెంట్ అనమాట. ఇది మాకు హాస్టల్కి నియర్ బై ఉంటుంది, ఒక 10 minutes డిస్టెన్స్. ఆటోలో వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడైతే లంచ్ చేద్దాం అనుకున్నాం ఇద్దరం. పూజిత అయితే మీల్స్ తీసుకుంది, నేనైతే ఎవ్రీ డే రాగి సంకటి అనమాట. సో నాకు మీల్స్ అంతగా తినాలని అనిపించట్లేదు. రాగి సంకటి వచ్చేసి 70 to 80 రూపీస్ పడుతుంది. మీల్స్ అయితే 200 ఉంటాయి. కాస్ట్ వైజ్ కాదు కానీ బట్ నేను రాగి సంకటి ప్రిఫర్ చేస్తున్నాను. నాకు లైట్గా ఉంటుంది, అంటే తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది మీల్స్ హెవీ అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల నేనైతే రాగి సంకటి విత్ అందులోకి చింతకాయ పచ్చడి ఇచ్చారు, పప్పు ఇచ్చారు, సో సాంబారు అండ్ కర్డ్ కూడా ఇస్తారనమాట మనం అడిగితే. సో హ్యాపీగా తినేసాం. తను ఫొటోస్ క్లిక్ చేస్తుంది, నేను ఫొటోస్ క్లిక్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్ దట్ మేమైతే ఎక్కడికి వెళ్దాము అని, సో టైంపాస్ షాపింగ్ చేద్దామని వెళ్ళామన్నమాట. సో అలా వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఇది ముందు ప్లాన్ అనమాట. ఒక షాప్ అనుకున్నాము, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో ఇంక ఇదంతా ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా మీరు చూసారు ఒంగోలులో. సో ఒంగోలు ఇదివరకు తెలిసేది కాదు నాకు, ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తూ అలవాటు అయిపోయిందనమాట. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ లాస్ట్ టైం వెళ్ళాము. సో లాస్ట్ టైం వెళ్ళినవి కాకుండా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాము ఈసారి. సో చూద్దాము అని అలా అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి అలా ఆటోలో వెళ్తూ ఫైనల్లీ మేమైతే షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఎక్కడ ఏంటనేది ఇదనమాట. లక్కీ షాపింగ్ మాల్, ఇది నియర్ బై బస్ స్టాండ్ అనమాట. ఉమెన్ అండ్ కిడ్స్ అని ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం రావడం, పూస్తా ఇప్పుడు ఇక్కడే నేను షాపింగ్ చేస్తా అని చెప్పింది. సో మేమైతే ఇంకా ఉమెన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. డ్రెస్సెస్, టాప్స్ అవి చూడడానికి లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ లిఫ్ట్లో అయితే ఫన్నీ కామెడీ జరుగుతుంది. సో ఆ కామెడీని అంతా వింటా నవ్వుకుంటా లిఫ్ట్లో అయితే క్లిక్ చేశాను. యాక్చువల్గా ఇది లెంతీ వీడియో అయిపోతుంది, నేను 2 parts కింద పెట్టాను. డే అంతా కూడా మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట. బికాజ్ హాస్టల్లో వెరీ బోరింగ్, బయటకు వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా నేను పూస్తా లిఫ్ట్లో వెళ్ళిపోయి మేమైతే 3rd floorకి అయితే వెళ్ళిపోయాం అనమాట, ఉమెన్ సెక్షన్కి. ఫైనల్లీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. నైట్ వేర్, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, రెగ్యులర్ వేర్, క్యాజువల్ వేర్ అన్నీ ఉన్నాయి. మేమైతే జస్ట్ అలా డైలీ వేర్ తీసుకుందామని అనుకున్నాము. చాలా సెక్షన్స్ చూసి ఏరి ఫైనల్లీ అంతా తిరిగేసి టైం పాస్ చేసిన తర్వాత ఫైనల్లీ మేమైతే కొన్ని తీసేసుకున్నాం అనమాట డ్రెస్సెస్. అవి ఏంటి అనేది మీరు వీడియో ఎండ్లో చూస్తారు. సో ఇవన్నీ రెగ్యులర్ వేర్ అనమాట. సో వీటిల్లో మనకి పేషెన్సీ ఉండాలి మెయిన్ షాపింగ్ అంటే. నేను అసలు ఎప్పుడు వెళ్ళను, ఇలా ఇప్పుడు పూజిత పరిచయం అయింది కాబట్టి ఇంకా పూజితతో పాటు వెళ్తూ ఉంటానన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా ఉండింది, ఆన్లైన్లో చూసినవి కూడా ఉన్నాయి. నార్మల్గా నేను ఇవన్నీ తీస్తుంటే అసలు అవి ట్రై చేస్తావా నువ్వు అని ఉంటుంది. సో అన్నీ ట్రై చేయాలని నేను అంటున్నా అనమాట. సో అలా చాలా కలెక్షన్ అయితే ఉండింది. పేషెన్సీతో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, పేషెన్సీ ఉండాలి మెయిన్. సో నేనైతే చాలా పేషెన్సీతో చాలా డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసి అలా చాలాసేపు తిరిగేసాం అనమాట. ఎక్కువ వీడియో షూట్ కూడా ఏం చేయలేదు, కొంచెం సేపు ఒక 5 to 10 minutes తీసామన్నమాట వీడియో. ఇదంతా చూసేసి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చాము. అవి ఏంటి అనేది నేను స్పెషల్గా ఒక వీడియో చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ వచ్చేసిన తర్వాత వర్షం పడుతుంది. ఇంక పూస్తే ఏమందంటే నాకు టీ తాగాలనిపిస్తుంది, బయటకు వెళ్దాంరా ఏమైనా తినేసి వద్దామని వచ్చిన వెంటనే బయటకు తీసుకొచ్చింది అనమాట. బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది, అప్పటి వరకు తెలియలేదు వర్షం పడుతుందని. సో ఆ వర్షంలో కూడా తింగర్ పనులు చేపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇలా వర్షంలో బయటకు వెళ్ళడం. పక్కనే ఎదురుగా మాకు బేకరీ ఉంది, ఆ బేకరీలోకి వెళ్ళిపోయి కూర్చుంటే స్టార్టర్స్ లేదంటే పఫ్స్ ఏమైనా తిందామంటే ఏమీ లేవన్నారు. సో అక్కడి నుంచి నేనైతే వేరే షాప్కి వెళ్ళిపోయి టీ తాగేసి ఒక సమోసా తినేసి వచ్చామన్నమాట. అలా జరిగింది నో ఎగ్జామ్ డే బ్లాగ్ పార్ట్ 2. సో డే అంతా కూడా బాగా టైంపాస్లా అయిపోయిందనమాట.
ఇవన్నీ నియర్ బై అనమాట. మాకు హాస్టల్లో చూసి చూసి తిరిగి తిరిగి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఫైనల్లీ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం. ఇంక ఈవినింగ్ వర్షంలో అలా వేడివేడిగా హాట్ టీ తాగేసి బ్యాక్ టు హాస్టల్ అనమాట. డే 2 అలా జరిగింది. డే 3 ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి అనేది వెయిట్ ఫర్ దట్. సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేసేయండి. అలాంటి వీడియోస్ కావాలి, నాకేమైనా సజెషన్ చెప్పాలి అనుకుంటే. ఇదనమాట టుడే వీడియో. నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. స్టేట్ ఇంటూ తెలుగు మిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.